హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ రోస్ట్ అండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని ఇలా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న టైగర్ రొయ్యలను అయితే ఈ విధంగా ప్యాన్లో వేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. ఈ ఉప్పు కారం వేసినవి ఎందుకనంటే కొంచెం వైట్గా వండకుండా కొంచెం రెడ్ కలర్లో బాయిల్ అవుతాయి రొయ్యలు, మనకి రెడ్గా కనిపిస్తాయి కర్రీ చేసుకున్నా కానీ. ఈ విధంగా అయితే వాటర్ వచ్చేస్తుందండి. మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ బాయిల్ అయితే చేసేసుకోవాలి మనం దీన్ని. ఇవి బాయిల్ చేసేసుకుంటేనే సగం ఇక్కడే ఉడికిపోతాయి రొయ్యలు. ఈ టైగర్ రొయ్యలు అయితే బాగుంటాయండి రోస్ట్కి. చిన్న రొయ్యలైనా సరే తెచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఇదైతే సర్వ్ చేయడానికి బాగుంటాయి ఇంత టైగర్ రొయ్యలు అయితే. ఈ విధంగా అయితే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆ వాటర్తో పాటే ఉడికిపోతాయి అవి. ఈ వాటరు ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం దాన్ని బాగా ఉడికించేసుకోవాలండి. ఎందుకంటే ఈ విధంగా అడుగు పట్టే విధంగా ఫ్రై అయితే చేసేసుకోవాలి వీటిని. ఈ వాటర్ మొత్తం పోయిన తర్వాత దీన్ని బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే మన ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకోవాలండి. దీనివల్ల ఏమి చేదు రాదు. అందరూ అనుకుంటారేమో చేదు వస్తుందేమో అని, ఏమి ఉండదు అలా. ఇది వేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఆనియన్ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు అలా కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. నేనైతే ఈ రెసిపీని పప్పుచారు కాంబినేషన్గా చేసుకుంటున్నాను కాబట్టి పెద్దగా నాకు గ్రేవీ అవసరం లేదు కాబట్టి ఆనియన్స్ తక్కువ వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి సగం ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల మనకి ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది ఈ రోస్ట్కి. ఇది చాలా బాగుంటుందండి నిజంగా. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువ ఇంగ్రీడియంట్స్, కానీ దీని టేస్ట్ మాత్రం అమోఘం. మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇది చాలా బాగుంటుంది ట్రై చేస్తే. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి కానీ రెసిపీ మాత్రం చాలా టేస్ట్ అండి. ఇప్పుడు మనకి రుచికి సరిపడగా సాల్ట్ ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అందులో సగం సాల్ట్ వేసుకున్నాం కదా, అది దృష్టిలో పెట్టుకొని ఉప్పు కారాలు ఇందులోకి కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే అందులో అర టేబుల్ స్పూను సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇందులో. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఏమో మనం గరం మసాలా ఆడుకుంటాం కదండి, ఇంట్లో గరం మసాలా చేసి పెట్టుకుంటాం కదా, అదే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోని. ఇవి కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఆ రొయ్యల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా కొంచెం ఫ్రై చేయాలండి. ఆ రొయ్యలకి మనం ఏవైతే ఆనియన్స్ అవి ఫ్రై చేసుకున్నామో అది బాగా పట్టాలి. ఇప్పుడు సెకండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇందులోకి మనకి అసలు ఇదైతే ఎవరికి తెలియదు నిజంగా. వామునైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని, ఇంకా మనకు ఫ్లేవర్ కొంచెం ఎక్కువ రావాలంటే ఇంకా కొంచెం 1 స్పూన్ కూడా తీసుకోవచ్చు. దాన్ని తీసుకొని చేతితో బాగా నలిపి అందులో చల్లుకోవాలండి. వామ్ వేస్తారా అనుకోవచ్చు, బట్ దాని టేస్ట్ మీకు తెలుస్తుంది. ఆ రెస్టారెంట్ స్టైల్ రోస్ట్ మీకు ఎలాగొస్తుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే వామ్ అండి, దాన్ని మాత్రం వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనకి ఇంకొంచెం అది ఇంకా గ్రేవీ టెక్స్చరు ఆ రోస్ట్ బాగా ప్రాన్స్కి బాగా పట్టాలంటే కనుక కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని దగ్గరికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఇది మీకు చూడడానికి సింపుల్గా అనిపించవచ్చండి, కానీ ఇది చాలా టేస్ట్.
మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ విధంగా అయితే పైకి ఆయిల్ తేలి అలాగే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు కొంచెం బాగా వేగనివ్వండి. అయితే ఫ్రాన్స్ రోస్ట్ రెడీ.